రేబీస్ అనేది మెదడు నాడి వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి కేవలం కుక్క కాటు ద్వారా మాత్రమే వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. కుక్కలతో పాటు అనేక ఇతర జంతువుల కాటు ద్వారా కూడా రేబీస్ సంక్రమించే అవకాశం ఉంది. సోకిన జంతువుల లాలాజలం లేదా కాట్లు, గోకడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రేబీస్ కుక్క కాటు వల్లనే కాదు, ఇంకా ఏ జంతువుల కాటు వల్ల వస్తుందో ఇప్పుడు చూద్దాం. రేబీస్ ను వ్యాప్తి చేయగల జంతువుల్ని గుర్తించడం చాలా ముఖ్యం. గబ్బిలాలు కూడా రేబీస్ ను వ్యాపింపజేయగలవు. గబ్బిలాలు ఇంట్లోకి వస్తే వాటిని తాకకుండా ఉండాలి. వాటి దంతాలు చిన్నవిగా ఉండటం వలన కాటు గుర్తులు సులభంగా కనిపించవు. అందుకే చాలా మంది తెలియకుండానే రేబీస్ బారిన పడే అవకాశం ఉంది. టీకాలు వేయని పెంపుడు పిల్లులు, వీధి పిల్లుల కాటు, గోకడం ద్వారా కూడా రేబీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే కోతుల కాటు రేబీస్ తో పాటు ఇతర అంటువ్యాధులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆవులు, గేదెలు, గుర్రాలు వంటి పశువులు కూడా రేబీస్ కు కారణం కావచ్చు. ఉడతలు, కుందేళ్లు వంటి చిన్న జంతువుల కాటు కూడా ప్రమాదమే. ఈ జంతువులు కరిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అడవి జంతువుల కాటు ద్వారా కూడా రేబీస్ వచ్చే అవకాశం ఉంటుంది. జంతువు కాటు వేస్తే వెంటనే ఆ గాయాన్ని సబ్బు, పారే నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. తర్వాత గాయాన్ని బ్యాండేజ్తో కప్పి వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళాలి. సకాలంలో సరైన చికిత్స ప్రాణాలను కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.